తెలంగాణ ముఖ చిత్రం మారిపోయింది. 31 జిల్లాలతో దసరా ధమాకా ప్రకటించింది ప్రభుత్వం. కర్కాటక లగ్నంలో అర్ధరాత్రి తుది నోటిఫికేషన్ విడుదల చేసి జిల్లాల పునర్వ్యవస్థీకరణతో పాలనా సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది టీ సర్కార్. పాలనను ప్రజలకు మరింత చేరువ చేసేలా కొత్త జిల్లాల ఏర్పాటుతో తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక అడుగు వేసింది. ప్రత్యేక రాష్ట్రం సిద్ధించి 2.5 ఏళ్లు గడిచాక ఇప్పుడు పాలనా వ్యవస్థను సంస్కరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో ఎన్టీఆర్ సీఎంగా మండల వ్యవస్థ ఏర్పాటు చేశాక గణనీయమైన మార్పులొచ్చాయని, ఇప్పుడు జిల్లాల పునర్వ్యవస్థీకరణ తర్వాత కూడా అలాంటి ఫలితాలే వస్తాయని టీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. 10 జిల్లాలతో ఉన్న తెలంగాణ విజయదశమి పర్వదినాన 31 జిల్లాలతో కొత్త రూపం ఆవిష్కరించుకుంటోంది. ఈ మేరకు అర్ధరాత్రి తర్వాత నోటిఫికేషన్ వెలువడింది. జిల్లాలతో పాటు రెవెన్యూ డివిజన్లు, మండలాలు కూడా పెరిగాయి. రాష్ట్రంలో కొత్తగా 21 జిల్లాలు, 23 డివిజన్లు, 125 మండలాలు ఏర్పాటు చేస్తూ టీ సర్కార్ నిర్ణయం తీసుకుంది. 44 రెవెన్యూ డివిజన్లు 65 కాగా 459 ఉన్న మండలాలు 580కి పెరిగాయి. ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడానికి జియోస్ ఇష్యూ చేయడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్స్, జాయింట్ కలెక్టర్స్, పోలీస్ అధికారులు, ఎస్పీస్, పోలీస్ కమిషనర్స్ వాళ్ళతో సంబంధించినటువంటి ఆర్డర్స్ కూడా ఇష్యూ చేయటం కొంతకాలం క్రితం జరిగింది. కొత్త డిస్ట్రిక్ట్స్లో చార్జ్ తీసుకుంటారు. అదేవిధంగా గౌరవ మంత్రులు, గౌరవ ముఖ్యమంత్రి గారు వారు అందరూ ఈ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి అక్కడ ఇనాగరేషన్ చేస్తారు. డిస్ట్రిక్ట్స్లో అదేవిధంగా కొత్త రెవెన్యూ డివిజన్స్లో, కొత్త మండలాల్లో పాలనా సౌలభ్యం కోసమే జిల్లాల విభజన అని చెప్పిన సీఎం పరిపాలన వికేంద్రీకరణతో పేదల బతుకులు బాగుపడతాయంటున్నారు. పునర్వ్యవస్థీకరణ తర్వాత ప్రతి జిల్లాలో 2 నుంచి 7 లక్షల జనాభా ఉంటుందని ప్రభుత్వం చెబుతోంది. జిల్లాల విభజనతో పేదలకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతాయని భావిస్తున్న సర్కార్ సామాజిక ముఖచిత్రం కూడా మారుతుందని చెబుతోంది. కొత్త జిల్లాల్లో కొత్త నాయకత్వం తెరపైకొస్తుందని, సమస్యలు కూడా చాలా వరకు పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని అభిప్రాయపడుతోంది. ప్రభుత్వ శాఖలు కూడా జిల్లాలకు అనుగుణంగా స్వభావాన్ని మార్చుకోనున్నాయి. కొత్త జిల్లాల్లో ఇవాళ ఉదయం 11:12 జాతీయ పతాకావిష్కరణ జరగనుంది. 11:22 కలెక్టర్ కార్యాలయాలను ప్రారంభించనున్నారు. దసరా రోజున ధూమ్ధామ్గా జిల్లాల పండుగను నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమవుతోంది. ఆయా జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలు, కమిషనర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ప్రముఖ నేతలు కొత్త జిల్లాలను ప్రారంభించబోతున్నారు. సిద్దిపేట జిల్లాను ముఖ్యమంత్రి ప్రారంభించనుండడంతో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాల ఆవిర్భావానికి రంగం సిద్ధమైంది.
దసరా మహోత్సవం రోజునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 21 కొత్త జిల్లాలను ముఖ్యమంత్రి, మంత్రులు ప్రారంభించనున్నారు. రాష్ట్ర అవతరణ వేడుకల తరహాలోనే జిల్లాల వేడుకలను వైభవంగా నిర్వహించనుంది ప్రభుత్వం. ఈ సంరంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. కొత్త జిల్లా కేంద్రాలన్నింటా 54 ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటుకు వీలుగా భవనాలను సిద్ధం చేశారు. కలెక్టరేట్లు, ఎస్పీ ఆఫీసులను ఇవాళ ఘనంగా ప్రారంభించనున్నారు. సిద్దిపేట జిల్లాను స్వయంగా ఆవిష్కరించనున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు కూడా పాల్గొననున్నారు. సిద్దిపేటలో కలెక్టరేట్ నుంచి పాత బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. ఏ జిల్లాను ఎవరు ప్రారంభిస్తారో ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో కొత్త జిల్లాలకు కలెక్టర్లు, ఎస్పీలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. ఇప్పటికే ప్రకటించిన 5 పోలీస్ కమిషనరేట్లకు కమిషనర్లను ఖరారు చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. అటు కొత్త జిల్లాలకు ఉద్యోగుల పంపిణీ ప్రక్రియ కూడా పూర్తయింది. అన్ని ప్రభుత్వ శాఖలు తమ జిల్లా అధికారులను ఖరారు చేశాయి. విస్తీర్ణం పరంగా కొత్తగూడెం ప్రథమ స్థానంలో నిలవగా హైదరాబాద్ ఆఖరి స్థానంలో ఉంది. జనాభా పరంగా హైదరాబాద్ అగ్రభాగాన ఉంది. సిరిసిల్ల ఆఖరున ఉంది. 75 జిల్లాలతో ఉత్తరప్రదేశ్ దేశంలోని ప్రథమ స్థానంలో ఉండగా తెలంగాణ 9వ స్థానానికి చేరింది.